గారు కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చూసాం. మీ పార్టీ నేత మాజీ శాసనసభ్యుడు పట్నం నరేందర్ రెడ్డిని ఉదయం కేవీఆర్ పార్క్లో వాకింగ్ చేస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. లగచర్లలో కలెక్టర్పై దాడి అనేది సెన్సేషన్ అయింది. నేషనల్ వైడ్ సెన్సేషన్ అది. ఒక కలెక్టర్ పైన దాడి చేయడం ఏంటి అనేది ఒక సెన్సేషన్. ఆ దాడికి ప్రధానంగా బాధ్యుడిగా ఉన్న ప్రధాన నిందితుడిగా పోలీసులు చెప్తున్న సురేష్ అనే వ్యక్తి అదే సమయంలో మీ పార్టీ నేత పట్నం నరేందర్ రెడ్డితో మాట్లాడాడు. ఆయన డైరెక్షన్లోనే దాడికి పాల్పడ్డాడు. మీరు దాడి చేయండి, నేను చూసుకుంటానని పట్నం నరేందర్ రెడ్డి ఆయనకు స్పష్టమైన హామీ ఇస్తేనే దాడి చేశాడు. అన్నిటికీ ఆధారాలు ఉన్నాయని పోలీసులు చెప్తున్నారు. మీరేమో అక్రమ అరెస్ట్ అంటున్నారు. అసలు ఏంటి మీ ఆరోపణ ఏంటి? పట్నం నరేందర్ రెడ్డి తప్పు చేయలేదనడానికి మీరు చెప్పే కారణాలు ఏంటి? సతీష్ గారు, పట్నం నరేందర్ రెడ్డి గారు ఎవరు? అక్కడ మాజీ ఎమ్మెల్యే, రేవంత్ రెడ్డి గారిని గతంలో ఓడగొట్టిన మాజీ ఎమ్మెల్యే, కొడంగల్లో. ఇప్పుడు సురేష్ ఎవరు? అక్కడ 7 ఎకరాలున్న అక్కడ ఉన్న ల్యాండ్ ఓనర్ ఆయన. ఇవాళ అక్కడ ఫార్మా కంపెనీ వస్తుంది అని అన్నప్పుడు, ఆయన నష్టపోతున్నప్పుడు ఆయన ఖచ్చితంగా కొడంగల్లో ఉంటాడు, బాధితుడు కాబట్టి. ఆయన బయటోడు అయితే తప్పు. 7 ఎకరాలు నష్టపోతున్నాడు కాబట్టి అక్కడ సురేష్ ప్రెజెన్స్ ఉంటది, దాంట్లో తప్పు లేదు. పోనీ ఆయన డొనాల్డ్ ట్రంప్ కి ఫోన్ చేస్తే తప్పు డైరెక్ట్ గా, లేకుంటే ఇంకెవరికైనా ఫోన్ చేస్తే తప్పు. ఎవరికి ఫోన్ చేసిండ్రు? ఎస్, మేమేమంటలేం, సురేష్ డెఫినెట్ గా బీఆర్ఎస్ పార్టీయే. ఎందుకు ఆ గ్రామాల్లో బీఆర్ఎస్ కు ఓట్లు వేసిన వాళ్ళు ఉండరా? బీజేపీ ఓట్లు వేసిన వాళ్ళు ఉండరా? కాంగ్రెస్ పార్టీ ఓట్లు వేసిన వాళ్ళు ఉండరా? రైతులు ఉండరా? ఉంటారు కదా. పట్నం నరేందర్ రెడ్డి గారికి ఎందుకు ఫోన్ చేసిర్రు? స్థానిక నాయకుడు కాబట్టి ఫోన్ చేసిర్రు. అయితే ఒకటి మనం గమనిద్దాం, సురేష్ ఒక్కడే అక్కడ రియాక్ట్ అయిందా? అసలు సురేష్ రియాక్ట్ అయిందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు చూపెడుతున్న ఫోటోలో ఎంతసేపు ఏం చేస్తున్నారు? కలెక్టర్ గారితో అక్కడ నిలబడి మాట్లాడుతున్న ఫోటో మాత్రమే చూపెడుతున్నారు. ఎక్కడన్నా ఇప్పటి వరకు సురేష్ చేసుకున్న ఫోటో మనం చూసినామా? లేదు. సురేష్ అక్కడ నిలబడి మాట్లాడుతున్నాడు. ఇంకొకటి, ఐజీ గారు ఏమని చెప్పారు స్టేట్మెంట్? తప్పుదో పట్టించి తీసుకొని పోయినరు కలెక్టర్ గారిని అని అన్నారు. ఇది ఐజీ సత్యనారాయణ గారి స్టేట్మెంట్. నమ్మశక్యమా అండి? ఒక కలెక్టర్ ని, దాంతో పాటు ఒక స్పెషల్ ఆఫీసర్ ని, కలెక్టర్ గారి బృందాన్ని, మొత్తం 3-4 వాహనాలను ఒక వ్యక్తి తీసుకొని పోగలుగుతాడా వేరే ఊరుకు? అసలు పబ్లిక్ హియరింగ్ ఎవరు కండక్ట్ చేస్తారు? కండక్ట్ చేసేదే ప్రభుత్వం, కలెక్టర్ కండక్ట్ చేస్తారు. ఎక్కడ పబ్లిక్ హియరింగ్ ఉందో వాళ్ళ బృందం మొత్తం స్టాఫ్ కి తెలుస్తుంది, సురేష్ అనే వ్యక్తికి తెలియదు. సురేష్ అక్కడ పాల్గొన్నాడు. మేము ఇప్పుడు మాకు ఒక అనుమానం వస్తున్నది, దీనిలో కుట్రకోణం అనేది. ఎందుకు చెప్తాను మీకు, ఇది ఇప్పుడు కొన్ని క్షణాల ముందు జరిగిన విజువల్ ఇది. రేవంత్ రెడ్డి గారి సోదరులు తిరుపతి రెడ్డి గారు కలెక్టర్ గారిని కలవడానికి వెళ్తే కలెక్టర్ గారే బయటికి ఉరికొచ్చి బయటికి రిసీవ్ చేసుకొని వెళ్తున్నారు. కుట్రకోణం ఎందుకు అనిపిస్తుందంటే, అయ్యో కలెక్టర్ గారి మీద దాడి జరిగింది కదా అని ఒక సానుభూతి ఇదంతా కావచ్చు. వాస్తవానికి సురేష్ ఒక రోజు ముందు వెళ్ళిండు అని అనుకున్నాం, కానీ కొన్ని నెలల నుంచి అక్కడ ధర్నా జరుగుతున్నది కదా. గతంలో ఒక నెల ముందు ఒక కాంగ్రెస్ నాయకుడిని కూడా అక్కడ రైతులు బంద్ చేసిరని అన్నారు కదా. అందులో ఉన్నాడా సురేష్? నంబర్ 1. నంబర్ 2, మాకు కుట్ర ఏమనిపిస్తుందంటే, అసలు విచారణ జరగాల్సింది పోలీస్ డిపార్ట్మెంట్ మీద. ఎందుకు పోలీసులు లేరు అక్కడ? ఒక కలెక్టర్ పబ్లిక్ హియరింగ్ లో పాల్గొన్నప్పుడు ఎస్పీ ఉండాలనా లేదా? కనీసం డిఎస్పీ ఉండాలనా లేదా? పోలీస్ బృందాలు అక్కడ ఉండాలనా లేదా? ఎందుకు లేరు అంటే, పబ్లిక్ హియరింగ్ జరుగుతున్నప్పుడు కొన్ని నెలల నుంచి కొడంగల్లో ఈ రైతులందరూ కూడా రేవంత్ గారి అల్లుడు ఫార్మా కంపెనీ మ్యాక్స్ బిఎన్ ఫార్మా ఏదైతున్నదో, ఈ మ్యాక్స్ బిఎన్ ఫార్మాకు మేము మా భూములు ఇవ్వము అని కొన్ని నెలల నుంచి ధర్నాలు చేస్తుంటే, ఇవాళ ఇరికించి కలెక్టర్ గారిని పెడితే సానుభూతి వస్తుంది, ఈ రైతులను అందరినీ కూడా రౌడీలలాగా గుండల్లాగా చూపెట్టి జైలుకి వేయగలుగుతాం. ఎందుకు పోలీస్ డిపార్ట్మెంట్ అక్కడ లేదు చెప్పండి నాకు. ఎందుకు ఎస్పీ గారు గ్రౌండ్ మీద లేరు? ఎందుకు డిఎస్పీ గారు లేరు? ఎందుకు మన గన్మెన్లు కనబడలేదు? ఎందుకు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడ సిబ్బంది కనబడలేదు? ఒక పబ్లిక్ హియరింగ్ జరుగుతాయి సార్. నేను గతంలో మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉండే, పబ్లిక్ హియరింగ్ ఎట్లుంటుందో నాకు తెలుసు. ఒక కలెక్టర్ ఉన్నప్పుడు ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఉంటారు, ఇఫ్ నాట్ ఎస్పీ డిఎస్పీ ర్యాంక్ వాళ్ళని ఉంటారు. ఎందుకు లేరు చెప్పండి? అంతా కూడా స్కీమ్డ్ ఒక కాన్స్పిరసీ చేయడానికే ఇక్కడ కనబడుతున్నది. రైట్. కుట్రని మీరు అంటున్నారు, కుట్రని వాళ్ళు అంటున్నారు. ఇది ఇప్పుడు లగచర్ల లడాయి ప్రస్తుతం తెలంగాణలో నడుస్తున్నది. ఇక్కడ ఏంటంటే, పట్నం నరేందర్ రెడ్డి కొడంగల్ మాజీ శాసనసభ్యుడు, బీఆర్ఎస్ నేత. ఖచ్చితంగా ఏ పార్టీ నేతలైనా, ఏ పార్టీ కార్యకర్తలైనా ఆ నియోజకవర్గానికి బాధ్యుడిగా ఉన్న నేత కానీ, మాజీ ఎమ్మెల్యే కానీ, ఆ పార్టీని లీడ్ చేస్తున్న వాళ్ళు కానీ ఫోన్ చేయడం అనేది సహజం. సార్, నా ఇంటి మీదకి ఎవరన్నా వచ్చినా ఒక స్నేహితులుగా, మీరు ఒక 10 టీవీ ఛానల్ గా నేను మీకు ఫోన్ చేస్తే తప్పైతుందా? మీడియా కెమెరాని పంపియండి, నా మీదకి ప్రభుత్వం పోలీసులు వచ్చిందంటే తప్పైతుందా? సురేష్ పట్నం నరేందర్ రెడ్డికి ఫోన్ చేశారా, పట్నం నరేందర్ రెడ్డి సురేష్ కి ఫోన్ చేశారన్న ఇష్యూ ఒకటైతే, అంటే ఈ దాడికి ఆయన ఉసిగొల్లిపోయాడు పట్నం నరేందర్ రెడ్డి, ఆయన డైరెక్షన్ ఇచ్చాడు అన్నది వీళ్ళ అభియోగం.
మనము మీరు మీ ఫోన్ ఛానల్స్ చేయడం అనేది ఒకటి, మీ డైరెక్షన్ ఛానల్స్ ఇచ్చాడు అనేది రెండోది. మీ ఛానల్స్ వాళ్ళు విజువల్స్ మీరు చూపెట్టారు వెనక కదా. తగ్గదు అటాక్ చేయండి అని ఒకవేళ అని చెప్పుంటే, అంటే పోలీసులు కాదు, పోలీసులు ఏం చెప్తున్నారు నేను మీకు అది ప్రశ్న రూపంలో అడుగుతున్నాను. ఐ గెట్ ఇట్. సతీష్ గారు, మీరందరూ ఛానల్స్ విజువల్స్ చూపెట్టారు కదా, మహిళలు కూడా చేయడం మనం చూసినాం. అక్కడ కార్లు ధ్వంసము అవన్నీ కూడా, వాళ్ళలో ఆవేశం చూడండి మీరు. అక్కడ ఒక సురేష్ చెప్తే కాదు, ఓకే, అంటే ఒక 7-8 నెలల నుంచి వీళ్ళు చేస్తున్న ధర్నాలు అవన్నీ కూడా కేవలం ఇవాళ ఒక్కరోజు ఆ సురేష్ చెప్పినందుకు అయిందా? ఓకే, అరే అసలు మీరు పాయింట్ ని వాళ్ళ పాపం రైతులను మీరు వైలెంట్ గా చిత్రీకరిస్తున్నారు, మొత్తం ఆ యాంగిల్ నే డైవర్ట్ చేస్తున్నారు. అసలు విషయం ఏంది, వాళ్లకు వాళ్ళ భూములు ఇవ్వాలని లేదు. అక్కడ వాళ్ళు నిరసన తెలిపారు, కొన్ని రోజుల నుంచి నిరసన తెలిపారు. ఇప్పుడు నిన్న చిత్రహింస చేసి వాళ్ళ మీద వాళ్ళని చూసినాం మనం, నిన్న కూడా విజువల్ చూస్తున్నాం ఏ విధంగా జైలు పంపిరు, కుంటుకుంటా వాళ్ళు జైలు పోయారంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ మీద చిత్రహింస చేసింది. ఇంటర్నెట్ ఎందుకు బంద్ చేయాల్సి వచ్చిందండి? నిజాలు బయటికి రావద్దు కాబట్టి. మీడియా అక్కడికి వెళ్ళి లైవ్లు చేయొద్దు, మీడియాలో పోస్టులు పెట్టొద్దు. ఇవాళ ఎంత దారుణం చెప్పండి, ప్రజాపాలన ప్రజాస్వామ్య పాలన అని చెప్పిన వాళ్ళు వల్ల ఇంటర్నెట్ ని బంద్ చేసేసారు అక్కడ. రైట్. ప్రశాంత్ గారు, పట్నం నరేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే, మన ఎన్నికల్లో కంటెస్టెడ్, అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేశారంటే ఆధారాలు లేకుండా పోలీసులు అరెస్ట్ చేయరు కదా. నిజంగా సురేష్ అనే వ్యక్తికి పట్నం నరేందర్ రెడ్డి ఏం ఫోన్ చేశాడు, ఆ ఫోన్ రికార్డింగ్స్ కానీ లేదంటే ఏం ఆదేశాలు ఇచ్చాడో దానికి సంబంధించిన పూర్తి ప్రూఫ్స్ లేకుండా పట్నం నరేందర్ లాంటి వ్యక్తిని ఎట్లా పోలీసులు అరెస్ట్ చేస్తారని అద్దెకి దయాకర్ గారు అడుగుతున్నారు. నంబర్ 1 నేను దీన్ని అరెస్ట్ అనుకుని కిడ్నాప్ అనుకుంటాం, ఎందుకంటే ఆయన ఎక్కడ దాచుకొని లేడు. నిన్న అదే కొడంగల్ కి అందరితో పాటు అరెస్టే, నిన్న మధుసూదనాచారి గారు అందరు కలిసి నిన్న వెళ్ళడానికి ప్రయత్నం చేశారు, నిన్న పోలీసులు తీసుకున్నారు. ఇవాళ ఏ విధంగా కేబీఆర్ పార్క్ కి వాకింగ్ వచ్చి ఆయన వాకింగ్ చేస్తుంటే ఆయనని లాక్కొని పోయి, ఒక ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఇప్పుడు ఎక్స్ ఎమ్మెల్యే ఆయనని గల్లా పట్టుకొని లాక్కొని పోయారు కదా, ఆ తీరు కరెక్ట్ కాదు. మీరు నోటీస్ ఇచ్చేడుతుంటే నంబర్ 1. నంబర్ 2, మీరు రికార్డ్స్ అంటున్నారు కదా, అంటే ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారా మీరు? కాల్ చూడండి, కాల్ డేటా రికార్డ్ వేరే, ఫోన్ లో ఇద్దరి మధ్యలో సంభాషణ జరిగింది వేరే. అది ఎప్పుడు సాధ్యమైతది? అన్లెస్ అండ్ అంటిల్ దేర్ ఇస్ ఫోన్ ట్యాపింగ్. మీరు లేవనెత్తిన పాయింట్ ఒక యాంగిల్, రెండో యాంగిల్ ఈ ఘటన జరిగినప్పుడు, ఈ ఘటన ఇలాంటి ఘటనలు జరిగేటప్పుడు ఈ ఘటనలో ఎవరైతే నిందితులుగా ఉన్నారో, ఎవరైతే పాల్పడ్డారని అనుమానం ఉందో, వాళ్ళు ఆ సమయంలో ఎవరెవరితో మాట్లాడారన్నది దర్యాప్తులో భాగంగా పోలీసులు వాటిని వెలికి తీయటం అనేది సహజంగా జరిగే ప్రక్రియ కదా. సతీష్ గారు, ఖచ్చితంగా దర్యాప్తు చేయండి. దర్యాప్తు తీరు కూడా ఇంపార్టెంట్ కదా. పౌర సమాజంలో అందరికీ హక్కులు ఉన్నాయి. నరేందర్ రెడ్డి గారికి హక్కు ఉంటది, సురేష్ కి హక్కు ఉంటది. మీరు నంబర్ 1 ఏం చేసిర్రు అక్కడ? ఇవాళ అక్కడ హక్కులు లేవు, ఇవాళ ప్రజాస్వామ్యం లేదు. ఎందుకు చెప్తారు? ఒక ఇంటర్నెట్ సర్వీసెస్ లేకపోతే అక్కడికి వెళ్ళి మనకి ఇవాళటి జనరేషన్ లో సమాచారం రాదు, అది మీడియాకు రాదు, సోషల్ మీడియాకు రాదు. నిజమేం జరుగుతుందో అక్కడ ఎవరికి తెలియదు ఇప్పుడు, ఎందుకంటే అది పూర్తిగా పోలీస్ కంట్రోల్లో ఉన్నది. ఒక అక్కడికి సంబంధించిన శాసన సభ్యున్నే మీరు పోనిస్తలేరు, సామాన్యులను మిమ్మల్ని నన్ను ఏం పోనిస్తారు సమాచారం బయటికి రావడానికి? నంబర్ 1. నంబర్ 2, మీరు ఏమంటున్నారు, కలెక్టర్ గారిని తప్పుదోవ పట్టించి, నాకు దాని విషయం మీద నేను మళ్ళీ చెప్తాను, తప్పుదోవ పట్టించి ఎట్లా తీసుకుపోతారండి? ఒక ఎంఆర్ఓ ఉంటారు, ఒక ఆర్డీఓ ఉంటారు, ఒక పంచాయత్ సెక్రటరీ ఉంటారు, ఒక విఆర్ఓ ఉంటారు, ఈ రక డిఐ ఉంటారు, ఇంతమంది సర్పంచ్లు ఉంటారు. ఇంతమందిని కాదని కలెక్టర్ గారంట సురేష్ చెప్పగానే మొత్తం ఈ బృందాన్ని తీసుకొని పోయి అక్కడికి పోయినరంట. నమ్మశక్యంగా ఉందా అండి? ఏమన్నా నమ్మశక్యంగా ఉందా? గారు, ఇక్కడ కృషాంక్ గారు, సురేష్ అనే వ్యక్తికి పట్నం నరేందర్ రెడ్డి డైరెక్షన్లోనే ఇది జరిగిందన్నది ఒకటైతే, పట్నం నరేందర్ రెడ్డికి పార్టీ పెద్దల నుంచి డైరెక్షన్ ఉంటుంది కాబట్టి ఆ విధంగా వ్యవహరించారనేది దయాకర్ గారు చేస్తున్న ఆరోపణ ఒకటి. రెండోది, నిజంగా పట్నం నరేందర్ రెడ్డిది వేరొకరి ప్రమేయం లేకుండా మేము కుట్రను ఆరోపిస్తే, అరెస్టులు చేస్తే, రేపొద్దున అది జరగలేదని రేపొద్దున కోర్టులోనే ఎక్కడో తేలితే మా ప్రభుత్వం పరువు పోదా? మాకు అంత తెలియకుండా మా పోలీస్ వ్యవస్థ కానీ మేము కానీ పని చేస్తామా, ఆరోపణలు చేస్తామని దయాకర్ గారు అంటున్నారు. సతీష్ గారు, ఏ జనరేషన్ లో ఉన్నాం సతీష్ గారు మనం? ఈ రోజు కోర్టులు తీర్పిచ్చే వరకు ఆలోచిస్తున్నారా ఎవరన్నా? ఒక జస్టిస్ గారు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక పెట్టిన జస్టిస్ గారు ఎదుట కేసీఆర్ గారిని వినక ముందే మీడియాకు మాట్లాడినందుకు సుప్రీంకోర్టు ఏం చెప్పింది చెప్పండి? ట్రయల్ ఎక్కడ నడుస్తున్నదండి? 1,00,000 కోట్ల కుంభకోణం చేసిన కేటీఆర్ ఆడికెళ్ళి దిగింది, మళ్ళా 55 కోట్ల ఫార్ములా ఈలో కుంభకోణం చేసిన కేటీఆర్ ఆడికి దిగింది, మళ్ళా 15 కోట్ల కుంభకోణం డిజిటల్ మీడియా. ఇవాళ డే 1 ట్రయల్ ఇవాళ. అందుకే కుట్ర కోణం ఉంది ఇందులో. ఇది అయితే రైతుల ఇష్యూ డైవర్ట్ అయిపోతుంది పాపం. సార్, ఇందులో కూడా నేను ఒకటి చెప్తా, రైతుకి నిజంగా ఇవాళ అవమానం జరుగుతుంది. ఎందుకు చెప్పాలనా? మనము చూసినాం కదా విజువల్స్,
మినిమం 1000 మంది దాకా, సరే 500 మంది రైతులు ప్లస్ కనబడతలేరా మనకు విజువల్స్ లో తిరుగుబాటులో? అంటే వాళ్ళ తిరుగుబాటు కేవలం ఒక సురేష్ చెప్తేనే అయింది, లేకపోతే నరేందర్ రెడ్డి గారు చెప్తేనే అయింది, లేకపోతే రేపు కొత్తగా మీరు చెప్తారు కేటీఆర్ గారు చెప్తేనే అయింది. కానీ రైతులకు సురేష్ అనే వ్యక్తికి 7 ఎకరాలు ఉన్నాయని మీరు చెప్పారు. రెండోది సురేష్ అనే వ్యక్తి అక్కడ ఉన్న ప్రతి రైతు బీఆర్ఎస్ లో కీలక నేత. ఇవాళ ఆవేశం రావడానికి ఒక విషయం చెప్తాను, ప్రభావం ఉండదంటారా? 10 సెకండ్లు మీకు ఈ వీడియో ప్లే చేస్తా, ఎందుకంటే వీళ్ళు కన్సల్టేషన్స్ అంటారు కదా, మనకి ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ స్టేట్మెంట్ ఇది. ఏ విధమైన బట్టి వెనుకడుగు వేసే ప్రసక్తి లేదు. అక్కడ తప్పకుండా ఇండస్ట్రీస్ వస్తాయి, ఫార్మా కంపెనీ కాదు ఇంకా రకరకాల ఇండస్ట్రీలు వస్తాయి. అక్కడ పారిశ్రామికంగా చాలా ముందరికి తీసుకుపోయి చేసి అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఈయన ఎమ్మెల్యే కాదు, ఈయన ఎమ్మెల్సీ కాదు, ఈయన మంత్రి కాదు, కానీ ఏం ధీమా తెలుసా? రేవంత్ రెడ్డి గారి అన్న తిరుపతి రెడ్డి కాబట్టి ఏ విధంగా వెనుకడుగు వేసేది లేదు. గిదా మీరు మాట్లాడే కన్సల్టేషన్స్ మాట్లాడేది గిదా? ఏం హక్కుతోని మాట్లాడుతున్నారు, ఏం పదవితోని మాట్లాడుతున్నారు మీరు చెప్పండి. అంటే గీ పెత్తనంతో మీరు పోతున్నారు. సురేష్ అనే 7 ఎకరాలు పోయే వ్యక్తి ఆయన కలెక్టర్ గారితో తన బాధ చెప్పుకుంటే తప్పైంది, ఇవాళ ఆయనని మీరు వేస్తున్నారు. అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న పట్నం నరేందర్ రెడ్డి గారు అక్కడికి పోతే తప్పు, కానీ ఏ పదవి లేని రేవంత్ రెడ్డి గారి బ్రదర్ తిరుపతి రెడ్డి గారేమో ససేమిరా నువ్వు స్టేట్మెంట్ ఇవ్వచ్చునా, నువ్వు ప్రభుత్వం షాడో గవర్నమెంట్ నడుపుతున్నారు. 5 టైం ఎమ్మెల్యే కేటీఆర్ గారు, 5 టైం ఎమ్మెల్యే కేసీఆర్ గారు ఎమ్మెల్యే. తిరుపతి రెడ్డి ఎవరండి వేయము అని చెప్పడానికి? తిరుపతి రెడ్డి 20 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. వరంగల్ ప్రజలకు ఆయనతో అనుబంధం చెప్తున్నారు దయాకర్ గారు. అక్కడ బాధితుడు ఉంటే తప్పైంది, 7 ఎకరాల బాధితుడు సురేష్ అయితే తప్పైంది. తిరుపతి రెడ్డి బాధితుడిగా ఉండడం తప్పు కాదు, బట్ ఈ దాడికి డైరెక్షన్ లో చేశాడు అన్నది వీళ్ళ అభియోగం. మీకు ఇందులో కుట్రకోణం బయటపడుతున్నది. రైతులు భూసేకరణ చేయనివ్వము. ఎందుకంటే ఆధారాలు ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారు, పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి సరిగిన ఆధారాలు ఉన్నాయని. మరి ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు అంటే మీరేమైనా కోర్టుకు వెళ్ళబోతున్నారా ఈ చర్యల పైన? రెడ్డి గారే కాదండి, మేము ఖచ్చితంగా కొడంగల్ నుంచే యుద్ధం మొదలవుతుంది. ఆ రైతుల పక్షాన మేము ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం. ఆ 16 మందిని వీళ్ళు ఏదైతే జైల్లో వేసిరో వీళ్ళ అల్లుని కంపెనీ కోసం, ఈ తిరుపతి రెడ్డి కోసం ఖచ్చితంగా వాటి మీద బీఆర్ఎస్ డెఫినెట్ గా పోరాటం చేస్తాం.